డిగ్రీ చేస్తే చాలు నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అనే రోజులు మారిపోయినాయి. ఇక్కడ అందరికీ స్కిల్ ఉంటేనే ఇవాళ రేపు మనకు ఉద్యోగాలు అయితే లభిస్తున్నాయి. సో దానికి ఈ గేమ్లో మీకు ముందు ఉండాలంటే మీకున్న ఏకైక అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. రీసెంట్గా కొన్ని అప్డేట్స్ చూస్తే నిజంగా కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్, టీసీఎస్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇంటెల్ వంటి కంపెనీసే భారీగా లేఆఫ్స్ అయితే చేస్తున్నాయి. వీటన్నిటికీ ఏ టెక్నాలజీతో ఒక లింక్ అయితే ఉందన్నమాట. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఈ లేఆఫ్స్కి సంబంధం ఉన్నప్పుడు మన ఏ టెక్నాలజీ సంబంధించిన కోర్సెస్ని ఎందుకు నేర్చుకోవాలి, లేదా ఏ నాలెడ్జ్ మనం ఎందుకు పెంపొందించుకోవాలి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటగా మీరు కనుక సీరియస్గా ఏ టెక్నాలజీలో మీ కెరీర్ని ప్రారంభిద్దాం అనుకుంటే, లేకపోతే మీరు ఏ సంబంధించిన బేసిక్స్ నాకు అవసరం, నేను నా ఉద్యోగంలో ఎడిషనల్ స్కిల్ని యాడ్ చేసుకోలేదా, నా ఫ్రెషర్గా నేను జాబ్ అప్లై చేసుకునే టైంకి ఏ సంబంధించిన స్కిల్ యాడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ కోసమే మన ఏ తెలుగు ఛానల్ తరఫున బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఇవాళ ఆగస్టు 4వ తారీఖు నుంచి అయితే ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది, 12వ బ్యాచ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే కనుక, ఇవాళ టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి కంపెనీస్ జూలై 2025 సంవత్సరంలో బిగ్గెస్ట్ లే ఆఫ్స్ కి పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ కంపెనీ ఆపరేషన్స్ లో ఏ సంబంధించిన స్ట్రక్చరల్ చేంజెస్ చేసుకుంటున్నాయి. అంటే వీళ్ళ వర్క్ చేసే విధానంలో ఏని ఇంటిగ్రేట్ చేద్దాం అనే ఒక ఆలోచనలో పడ్డాయి. సో దానికోసమే ప్రీవియస్ గా ఏదైతే కొన్ని రిపిటేటివ్ టాస్క్ ఉన్న వర్క్స్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసి ఏ సంబంధించిన ప్రాసెస్ అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. దానివల్ల తాత్కాలికంగా ఇలాంటి లే ఆఫ్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా టీసీఎల్ లే ఆఫ్స్ అనేది బిగ్గెస్ట్ ఎవర్ అని చెప్తున్నారు ఇండియాలో, ముఖ్యంగా ఐటీ రంగంలో అనమాట. ఎందుకంటే టీసీఎస్ నుంచి లే ఆఫ్స్ అనేది మనకు ఎక్కువగా వినిపించు. అలాంటిది టీసీఎస్ కంపెనీ వాళ్ళే లే ఆఫ్స్ కి పిలుపునిచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే, కంపెనీస్ ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రీవియస్ గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, జీతాలు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి కొంతమందిని ప్రీవియస్ గా ఉన్న పర్సన్స్ ని తొలగించడం, లేదంటే వాళ్ళకి ఏ స్కిల్స్ లేవు కాబట్టి తొలగించడం, ఇలాంటివి అయితే చేస్తూ ఉన్నారు. దీనికి ఆల్టర్నేటివ్ గా టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఇంకొక ప్రకటన కూడా చేశారు. 40,000 మంది ఫ్రెషర్స్ ని హైరింగ్ చేసుకుంటామని చెప్తున్నారు. మీకు డౌట్ ఉండొచ్చు, అదేంటి ఒకవైపు ఏమో టీసీఎస్ బిగ్గెస్ట్ లే ఆఫ్స్ అంటున్నారు, మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు ఎందుకు తీసుకుంటున్నారంటే, ఇక్కడ చాలా సింపుల్ విషయం అనమాట. టీసీఎస్ కానివ్వండి, లేకపోతే మీ కాగ్నిజెంట్ కానివ్వండి, క్యాప్ జెమినీ కానివ్వండి, ఇన్ఫోసిస్, ఏ కంపెనీ అయినా చూడండి, ఇప్పుడు ఫ్రెషర్స్ కి అవకాశం ఇస్తున్నారు. సో ఫ్రెషర్స్ కి అవకాశం ఇస్తున్న దాంట్లో ఒక చిన్న మెలిక పెట్టారు. మీరైతే డిగ్రీ చేస్తున్నారో దాంతో పాటుగా మీకు ఏ స్కిల్ ఉంటే గనక వీళ్ళు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీస్ లో. అదే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఏ మెషిన్ లెర్నింగ్, డిజిటల్ కన్సల్టింగ్ టూల్స్ వంటి విభాగాల్లో వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలని చెప్పి క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ గ్రాడ్యుయేషన్ తో ఒకవేళ ఐటీ రంగంలోకి అడుగు పెడతాం అనుకుంటే గనక టీసీఎస్ వంటి కంపెనీని మేము కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కానీ వాళ్ళకి ఏ స్కిల్ ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే బిల్డింగ్ ఏ స్కిల్స్ అయితే ఎంట్రీ లెవెల్ అనేది కూడా మ్యాండేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు 20,000 మందిని హైర్ చేసుకుంటామని చెప్తున్నారు. అందులో ప్రోగ్రామర్స్, డేటా సైంటిస్ట్ కి వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. క్యాప్ జెమినీ కంపెనీ కూడా 2020 సంవత్సరంలో 45,000 మందిని హైర్ చేసుకుంటామని చెప్తున్నారు. అది కూడా ఏ రెడీ వర్క్ ఫోర్స్ ని తీసుకుంటామని చెప్తున్నారు. ఉద్యోగస్తులు తీసుకుంటాం, కానీ మేము తీసుకునే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళే మేము తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు 20,000 మంది ఫ్రెషర్స్ ని తీసుకుంటామని చెప్తున్నారు. అగైన్ వీళ్ళు కూడా ఏ సంబంధించిన డొమైన్ కి అయితే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని గమనించిన తర్వాత ఒకటైతే చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది, ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ టెక్నాలజీ ఏదైతే కొన్ని ఉద్యోగాల మీద ప్రభావం చూపించిందో ఆ ప్రభావాన్ని మళ్ళీ ఏ టెక్నాలజీనే భర్తీ చేస్తుంది అన్నమాట. సో మీరందరూ చేయాల్సిన పని, అది ఫ్రెషర్స్ కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తులు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుందాం అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్ నేర్చుకోండి. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు పొద్దున్న లేస్తే మీ తోటి ఎంప్లాయీస్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ అదే చెప్తున్నారు, ఏ టెక్నాలజీ నేర్చుకోవాలని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకొక డౌట్, అదేంటి ఒక కంపెనీ ఏమో ఏ వల్లే వాళ్ళు ఉద్యోగస్తులు తొలగిస్తున్నారని చెప్తున్నారు. బట్ దానికి క్లారిఫికేషన్ ఈ కంటెంట్ అనమాట. కంపెనీ వాళ్ళు ఆ ప్రాసెస్ ని పెట్టుకోవడం కోసం కొంతమంది ఉద్యోగాలు వేటు వేసిన మళ్ళీ ఆ ప్రాసెస్ లోకి ఏ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇవాళ ఏ టెక్నాలజీ కూడా ఎవాల్యుయేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే LLM మోడల్స్, లేకపోతే టెక్స్ట్ ఇమేజ్, టెక్స్ట్ వీడియో మోడల్స్ ఉన్నాం. బట్ ఇప్పుడు రీసెంట్ గా MCP అనే మాట వింటున్నాం, ఏజెంట్స్ అనే మాట వింటున్నాం, ఏజెంటిక్ ఏ అనే పదాలు వింటున్నాం. ఇలా మల్టిపుల్ టర్మినాలజీ అనేది పెరిగిపోతూ వస్తుంది. వీటన్నిటిని నేర్చుకునే ముందు ఫస్ట్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన
బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి కదా. ఇక్కడ మీరు ఏ కంపెనీ అని చూడండి, మాకు అడ్వాన్స్ లెవెల్ స్కిల్ పర్సన్స్ అని కూడా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. మాకు ఏ వర్క్ ఫోర్స్ రెడీ ఉన్న పర్సన్స్ కావాలి అని చెప్తున్నారు. మీకు కనీసం ఏ సంబంధించిన బేసిక్స్ నేర్చుకోగలిగితే కనుక మీ రెజ్యూమ్ కి వెయిటేజ్ యాడ్ అవుతుంది. కంపెనీ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేసుకునే టైంలో మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ బిగినర్ కోర్సు లాంటిది ఏమైనా ఉంటే నేర్చుకోండి. ముఖ్యంగా బేసిక్ స్కిల్స్ అనేది పెంపొందించుకోండి. మీరు ఎక్కడైనా కోర్స్ అనేది చేయండి, బట్ మన తెలుగు కమ్యూనిటీకి తక్కువ ధరలో అందుబాటులో కోర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఏ తెలుగు ఛానల్ తరపున ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 13 బ్యాచ్లు పైగా మనం రన్ చేయడం జరిగింది అనమాట. బిగినర్ కోర్స్ కానివ్వండి, క్రాష్ కోర్సెస్ అన్ని కలుపుకుంటే కనుక ఇవాళ మనం ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో మన 12వ బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒక మంచి కోర్స్ ని జనాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో కొలాబరేట్ అయ్యి ఏ సంబంధించిన కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ తో కొలాబరేట్ అయితే ఏ సంబంధించిన కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఒక విషయం అయితే మీకు చాలా స్పష్టంగా చెప్పగలిగేది ఏంటంటే, చాలా నమ్మకంగా చెప్పగలిగేది, ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది మీకు వాల్యూ ఫర్ మనీ లేకపోతే వాల్యూ ఫర్ నాలెడ్జ్ అనే పదాన్ని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అదైతే మీకు చెప్పగలుగుతాం. ఎందుకంటే మాకు ప్రీవియస్ గా స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా ఈ ధీమా అయితే మీకు అయితే వ్యక్తపరచడం జరుగుతుందండి. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మీరు ఏ సంబంధించిన కోర్స్ ఏదైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, మనం ఆఫర్ చేసే ఏ తెలుగు బిగినర్ కోర్సు 6,000 రూపాయల కోర్స్ అయితే ఉంటుందండి. మీరు కేవలం 1,000 రూపాయలు పెట్టి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక 6 నుండి 7 క్లాసెస్ వరకు మీకు యాక్సెస్ అయితే ఉంటుంది. ఈ 6 నుంచి 7 క్లాసెస్ తర్వాత మీకు నచ్చితేనే మిగిలిన అమౌంట్ మీరు పే చేసి కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాం అంటే, ఈవెన్ ఒక 1,000 రూపాయలు, ఒక 500 రూపాయలు ఎంత చిన్న అమౌంట్ అని అనుకోవచ్చు, బట్ వాళ్ళ స్థాయిలో అది పెద్ద అమౌంట్ అవ్వచ్చు. ఒక 1,000 రూపాయలు మరి రిజిస్ట్రేషన్ కట్టినా అది మీకు వర్త్ అనిపిస్తేనే మిగిలిన అమౌంట్ అనేది పే చేయొచ్చు. వాళ్ళు రేపు ఏ సంబంధించిన కోర్సెస్ 40,000, 50,000, ₹1,00,000 ఇలా హై లెవెల్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే తెలియక డైరెక్ట్ గా ఎక్కువ డబ్బులు కట్టి కోర్సులు జాయిన్ అవ్వడం, బట్ వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవడం, వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కి అది బియాండ్ గా ఉండడం వల్ల వాళ్ళు అటు డబ్బులు మళ్ళీ రిటర్న్ తీసుకోలేని పరిస్థితి, దాన్ని కంటిన్యూ చేయలేని పరిస్థితి. అందుకనే మీరు చిన్నగా మొదలు పెట్టండి. ఏ సంబంధించిన బేసిక్స్ నేర్చుకోండి. ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత నాకు ఏ అర్థమవుతుంది అనిపిస్తేనే మిగిలిన లెవెల్స్, లెవెల్ 2 కానీ లెవెల్ 3 ఇలా ఫేజ్ గా వెళ్తే కనుక మీకు అటు ఏ సంబంధించిన నాలెడ్జ్ అర్థమవుతుంది. అలానే మీరు డబ్బులు కోల్పోకుండా ఉంటారు. తెలియక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బేసిక్ గా ఏ సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత నాకు ఇది వర్కౌట్ అవుతుంది, నేను నేర్చుకోగలుగుతాను, నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు. ఈవెన్ ఒకవేళ ఎవరైనా ఒక 50,000, 60,000 రూపాయల కోర్స్ చేస్తుంటే స్టిల్ వాళ్ళకు కూడా మీకు చెప్పేది అంటే, ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ నేర్చుకోండి. మీరు ఆల్రెడీ ఒక 50,000, 60,000 రూపాయలు పెట్టి ఒక కోర్సులో జాయిన్ అయ్యారు, లేదా ₹1,00,000 పెట్టి ఒక కోర్సులో జాయిన్ అయ్యారు, ఇంకొక 6,000 పెడితే కనుక ఇందులో మీకు బేసిక్ లెవెల్లో ఒకవేళ ఏ తెలుగు ఛానల్ తరపున మీకు చెప్పే కోర్సు ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఇంకా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకోండి, మీరు నేర్చుకుంటున్న హై లెవెల్ నాలెడ్జ్ కోర్స్ కి అది ఇంకా అడిషనల్ గా అడ్వాంటేజ్ కింద మారుతుంది కదా. అందుకని మీ అందరికి చెప్పేది ఒకటే మాట అండి, ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే లేకపోతే మీరు ఉద్యోగస్తులు అయితే కనుక మీరు అడిషనల్ గా ఏ సమస్య స్కిల్ నేర్చుకుందాం అనుకుంటే ఇవాళ నుంచి ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12వ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. అలానే మన రెగ్యులర్ బ్యాచ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లైవ్ సెషన్స్ లో ఉంటాయి కాబట్టి మీకు లైవ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. లేదు నాకు లైవ్ కాదు, నాకు రికార్డింగ్ కోర్సెస్ సరిపోతుంది, నేను అంత అమౌంట్ పెట్టుకోలేని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం మన రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 3,000 రూపాయల నుంచి ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. కాంబో కోర్స్ ఏ లెవెల్ 1, లెవెల్ 2 కోర్స్ కలిపి 10,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఈవెన్ మీరు రికార్డింగ్ కోర్సెస్ తీసుకున్న తర్వాత కూడా మీకు లైవ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా లైవ్ లో మీకు డౌట్ సెషన్ క్లారిఫికేషన్ ఇస్తాం అనేది మీరు ఒకసారి వాట్సాప్ నెంబర్ కానీ కాంటాక్ట్ అయితే ఆ సమాచారం కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ మార్కెట్ అయితే ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందండి. ఆ అవకాశాన్ని పొందుపరచుకోండి. ఏ సంబంధించిన నాలెడ్జ్ ఎప్పటి నుంచే నేర్చుకోండి. దాన్ని అయితే మీరు టైం అయితే వృధా చేయకండి. ఏ సంబంధించిన బేసిక్స్ తో స్టార్ట్ చేయండి. కెరీర్ అయితే ముందుకు వెళ్ళడానికి మీకైతే ఏ టెక్నాలజీ అయితే హెల్ప్ చేస్తుంది. ఇటువంటి లేటెస్ట్ చేయగానే కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.